హలో 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 గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎవరు సార్? సార్ మీ డాక్టర్ ప్రవీణ్ అజారియా. అయ్యో మర్చిపోయారా? ఓకే ఓకే ఓకే. షాలోమ్ అండి. షాలోమ్ షాలోమ్ బ్రదర్. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఏంటి ఈ మధ్య ప్రోగ్రామ్స్ చాలా ఇంటెన్సివ్ గా ఉన్నది. ప్రోగ్రామ్స్ నేనేం ఇంటెన్సివ్ గా ఏం చేయట్లేదండి. ఇంతకు ముందు నా ఛానల్స్ లో చెప్పిన ఇండాలజీ క్లాస్లే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే సీఎం మీడియా అని మీ సీఎం మీడియా అని ఒక ఆయన ఆ ఛానల్ పెట్టారు. వాళ్ళు నాస్తికులు అన్నమాట. ఓకే. సో వాళ్ళు రామాయణం గురించి మా దాంట్లో డిబేట్ డిస్కషన్ ఉందండి, ఒకసారి వస్తారా అని పిలిచారు నన్ను. సో నేను వెళ్ళాను. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడి, మీ ఛానల్లో మీరు ఇంతకు ముందు ఇండాలజీ చెప్పారు కదా, ఇంకొకసారి మనం క్రోనలాజికల్లీ ఒకదాని తర్వాత ఒకటి స్టోన్ ఏజ్ దగ్గర నుంచి మొదలుపెట్టి లైన్ గా చెప్పుకుంటూ వెళ్ళాలి సార్. ప్రజలకి ఇండాలజీ తెలీదు, సో ఇండాలజీ చెప్తారా అంటే సరేనండి చెప్తాను అని అన్నాను. సో ఎవ్రీ ట్యూస్డే ఫ్రైడే ఇండాలజీకి నాకు ట్యూస్డే అండ్ ఫ్రైడే ఫ్రీ ఉన్నాను కాబట్టి సరేనండి వస్తానని చెప్పా. ట్యూస్డే అండ్ ఫ్రైడేనా? మనము ఇండాలజీ లైవ్ పెట్టుకొని ఇండాలజీ నేర్పిస్తుంటే అవతల వాళ్ళకి ఫ్యానటిక్స్ ఉంటారు కదా, వాళ్ళకి చాలా భయం అవుతుంది, ఎందుకో వాళ్ళకి చాలా కోపం వస్తుంది. మరి వాళ్ళే తర్జన భర్జన అయిపోతున్నారు. నేను నార్మల్ గా మన ఇండియన్ హిస్టరీలో ఉన్నదే, ఇండాలజీలో ఉన్నదే చెప్తున్నాను నేను. మీరు చాలా బాగా చెప్తున్నారు. యాక్చువల్ గా రామాయణానికి సంబంధించి అది జరగలేదు. 1,80,00,000 అంటే క్రిటేషియస్ ఎడబోవాలా, మీసోజాయిక్ ఎడబోవాలా, జురాసిక్ ఏజ్ ఎడబోవాలా, కొన్ని కోట్ల లక్షల సంవత్సరాల క్రితము ఉన్న ప్రతి బయాలజికల్ బీయింగ్ కి బయోమార్కర్ అనేది ఉంటది. బయోమార్కర్ పెద్ద పెద్ద వాట్ యు కాల్డ్ ఆర్కియాప్టెరిస్ అన్నది. అది దట్ వాజ్ అ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ రెప్టైల్స్ అండ్ ఏవ్స్, పక్షులు. మరి ఇప్పుడు అసలు హోమోసెపియన్ లేడు, రామాపిథికస్ లేడు, హోమో ఎరెక్టస్ లేడు. ఆ మూమెంట్ లోపల ఈయన ఉన్నాడని చెప్పేసి, రాముడు ఉన్నాడని చెప్పి ఒక్క బయోమార్కర్ చూపెట్టండి. బయోమార్కర్ ఉంటది కదా, ఒక్క బయోమార్కరు. అంటే కోట్ల సంవత్సరాలు అయిపోయింది కదా, 1,80,00,000 సంవత్సరాలు అయింది కాబట్టి ఆధారాలు ఎవిడెన్స్ ఏమీ లేదు. ఎవిడెన్స్ లేకపోవటమే మా ఎవిడెన్స్ అని చెప్తున్నారండి సార్. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా సార్. ఇప్పుడు యాక్చువల్ గా ప్రోటోప్లాజం అనేది ఎర్లియస్ట్ బయాలజికల్ ఫామ్ అనేది ఫామ్ అయింది. అక్కడ నుండి జెల్లీ ఫిష్ అరీలియా ఉంటది, అది పోరిఫెరాకు సంబంధించింది. ఎన్నో వేల సంవత్సరాల క్రితం స్పాంజెస్ కు సంబంధించిన ఫాజిల్స్ దొరుకుతున్నాయండి. అది బిగినింగ్. ఫస్ట్ ప్రోటోజోవా, తర్వాత పోరిఫెరా, తర్వాత సీలెంట్రేటా. సో ఈ విధంగా ఒకటి కాల్డ్ హెల్మింథస్, మళ్ళీ తర్వాత నియో హెల్మింథస్, నెమటోడ్స్, ప్లాటి హెల్మింథస్, ఇవన్నీ. తర్వాత అనిలీడా, మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఆర్థోపోడా, మళ్ళీ తర్వాత మొలస్కా, తర్వాత నెక్స్ట్ వాటి కాల్డ్ దాన్ని ఏమంటారు మనం ప్రీ కార్డేటా, మళ్ళీ తర్వాత నెక్స్ట్ కార్డేటా. సో ఇలాంటి డిఫరెంట్ తరగతులకు సంబంధించిన అనేకమైన ఫాజిల్స్ దొరుకుతున్నప్పుడు ఈవెన్ యూకారియోటిక్ సెల్ కాకుండా ప్రొకారియోట్ సెల్స్ కూడా దొరుకుతున్నప్పుడు, మరి రాముడు ఒక యూకారియోట్ సెల్ అయినప్పుడు ఆ యూకారియోట్ సెల్ కు సంబంధించిన బయోమార్కర్ దొరకదా అండి? ఏమోనండి, ఇప్పుడు దాకా మీరు చెప్పిన అన్ని సైంటిఫిక్ టర్మ్స్ అయితే నాకు తెలీదు. ఎందుకంటే నా జాన్రా హిస్టరీ కాబట్టి, అంటే సైన్స్, మీరంటే రీసెర్చ్ స్కాలర్ కాబట్టి మీకు ఇవన్నీ తెలుసు. నాకు సింపుల్ గా అర్థమైన భాషలో నేను అడిగాను. 1,80,00,000 సంవత్సరాల క్రితమే కాదు, 60 కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద అంతమైపోయిన డైనోసార్ యొక్క ఎముకలు, డైనోసార్ యొక్క అవశేషాలు, డైనోసార్ గుడ్లు దొరుకుతున్నాయి కదా. కేవలం 1,80,00,000 సంవత్సరాల క్రితం జరిగిన
దేనికి కూడా ఎలాంటి ఫాసిల్ ఎవిడెన్స్ గానీ, ఎలాంటి ఎవిడెన్స్ గానీ, లేకపోతే వాళ్ళ కోటలు వగైరా ఏదైతే కట్టుకున్నారు అని రామాయణం చెప్తుందో దాని పునాదులు కూడా దొరకవా అని నేను ప్రశ్నిస్తే, అది చాలా పాతది కాబట్టి ఆధారాలు దొరకవు. ఆధారాలు దొరక్కపోవటమే రామాయణం జరిగిందనే ఆధారం. కాకపోతే బుక్ ఏదైతే రామాయణం ఉందో అది ఆ కాలంలో వాల్మీకి రాసిందే. ఇప్పటి నుంచి ఇప్పుడు దాకా బుక్ మాత్రం ట్రాన్స్ఫర్ అయింది అంటున్నాడు. బుక్ ట్రాన్స్ఫర్ అయింది, బట్ బయోమార్కర్స్ మాత్రం ట్రాన్స్ఫర్ కాలేదు. ఇప్పుడు నేను అదే అంటున్నాను. ఇప్పుడు యాక్చువల్ గా అప్పటికి మెకాకా రేడియేటా అంటారు, కోతుల జాతికి సంబంధించి ప్రైమేట్స్, మనం ప్రైమేట్స్ కేటగిరీకి చెందిన వాళ్ళం. అప్పటికి ఏ లైఫ్ ఎమర్జెన్సీ అయినా వాటర్ నుండి రావాలి. అప్పటికి బ్లూ వేలే ఎగ్జిస్టెన్స్ లేదు. బ్లూ వేల్ బిగ్గెస్ట్ మ్యామల్. ఆ మ్యామలే ఇంకా అప్పుడు ప్రొడక్షన్ అంటే అది అప్పటికి ఎమర్జ్ కాలేదు. ఆ ఎమర్జ్ కానీ అంటే మ్యామల్ అంటే లార్జెస్ట్ మ్యామల్స్, మళ్ళీ తర్వాత నెక్స్ట్ ప్రైమేట్స్ అవన్నీ కాకముందే మరి ఈయన ఎట్లా పుట్టాడు అంటే తోకలు ఉండాలి కదా సార్. మరి అట్లా ఈ లెక్క చూసుకుంటే మరి ఒకవేళ కనుక ప్రిమిటివ్ ప్రైమేట్ అనుకుంటే, నేను మనిషి అన్నాను రాముణ్ణి, ప్రిమిటివ్ ప్రైమేట్ అనుకుంటే తోక కూడా ఉండొచ్చు మరి. ఏమో సార్, నాకు అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఇదే భూమి మీద కదా జరిగింది అంటున్నారు, ఇదే ఎర్త్ మీద కదా. ఇదే ఎర్త్ లో అండర్ గ్రౌండ్ లో ఎక్కడో ఏదో దొరకాలి. వాళ్ళు ఏమంటారంటే 1,80,00,000 సంవత్సరాలు మాది టైం సైకిల్, మాది టైం కంటిన్యూస్ కాదు, ఇది మాకు సైకిల్. ఈ సైకిల్ ప్రకారంగా అది అంతే, నమ్మాల్సిందే. ఇప్పుడు నిన్న నేను చాలా అది మీరు మంచి ప్రెజెంటేషన్ చేస్తున్నారు. సుమేరియన్స్ తీసుకొచ్చారు. సుమేరియన్స్ వచ్చేంత వరకు గడియారం లేదు, నిమిషాలు లేవు, సెకండ్లు లేవు. అంటే వీళ్ళు సుమేరియన్స్ మీద ఆధారపడి ఆర్యభట్ట లాంటి వ్యక్తులు కాలాన్ని లెక్కించారంటే, మరి సుమేరియన్స్ మెసపటోమియా వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే మెసపటోమియా అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కనెక్టివిటీ ఉన్నదంటే, దీన్ని బట్టి ఇప్పుడు మనం ఏమనుకోవాలి సార్? ఇప్పుడు ఆ కాలంలో ట్రేడింగ్ ఉంది కాబట్టి అన్ని సివిలైజేషన్స్ అన్ని వెల్ కనెక్టెడ్ అండి. అంటే ఇప్పుడు నేనేమంటున్నా, వీళ్ళు అంటున్న క్యాలిక్యులేషన్స్ ఇవంతా సుమేరియన్స్ అంటే ఇదంతా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇదంతా వాట్ యు కాల్డ్ సిమెటిక్ లింగ్విస్టిక్స్ నుండే వీళ్ళు కాపీ కొట్టి వీళ్ళు ఈ విధంగా చేశారు. అండ్ మోర్ ఓవర్ ఇంకొక విషయం కూడా, నిన్న ఏదో జర్నల్లో ఎవరో చెప్తున్నారు, ఆయన పేరు ఏంటో నాకు తెలియదు, ఏం పేరు ఆయన పేరు, కిరణ్ కుమారా. ఈ కిరణ్ కుమార్ కి రీసెర్చ్ ఆర్టికల్స్ చదివే అలవాటు ఉంటే ఒకటి ఉంటది, ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అని ఉంటది. పిహెచ్డి గానీ, లేకపోతే ఎంఫిల్ గానీ, లేకపోతే ఎంఫార్మసీ గానీ థీసిస్ సబ్మిట్ చేయాలంటే రీసెర్చ్ పబ్లికేషన్స్ 2-3 యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నామ్స్ ప్రకారంగా ఒక 2 జర్నల్స్ సబ్మిట్ చేయాలి. ఆ 2 జర్నల్స్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఉండాలి. ఇప్పుడు వాడెవరినో తీసుకొచ్చి ఆర్కియలాజికల్ సర్వే అని చెప్పేసి ఈ బిఎస్ఎస్ ఏది జర్నల్ ఆఫ్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ, అసలు దానికి ఇంపాక్ట్ ఫ్యాక్టర్ లేదు. ఆ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ లేని దానికి వాడు రాసిన ఇన్ఫర్మేషన్ కి ఏం వాల్యూ ఉంటది? నా దృష్టిలో అదొక వెస్టర్న్ టాయిలెట్ లో అదొక కాగితం లాగా పెడితే అయిపోతుందండి, టాయిలెట్ పేపర్. ఇక నేను టాయిలెట్ పేపర్ అన్నాను కానీ ఇక అది టిష్యూ పేపర్ కంటే ఇంకా అటేట్. ఇక అది కాదండి, వీళ్ళేందో ఫోటోలు తీసుకొస్తారు. ఇప్పుడు ఈ సీఎం మీడియా వాళ్ళు కూడా వాళ్ళు ఆలోచన చేయాలి, అది ఇంపాక్ట్ ఫ్యాక్టర్ జర్నలా లేకపోతే ఎవరు దానికి రివ్యూర్స్ ఉంటారు, బిబ్లియోగ్రఫీ ఉంటది, అది లేదు ఏం లేదు. ఎట్లా గుడ్డిగా వాళ్ళు కూడా ఆర్టికల్స్ ని ప్రజెంటేషన్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళు కూడా ఉండకూడదండి. అదే అందుకనే ఎవరో తర్వాత కాలర్ వచ్చి మీలాగానే అడిగితే, ఆ తర్వాత కాలర్ కి సీఎం మీడియా వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఇప్పుడిప్పుడే కదండి ఇట్లా సోషల్ మీడియాలో డిబేట్స్ వగేరా లేకపోతే ఇట్లాంటివి మేము ప్రెజెంట్ చేస్తున్నది, హెన్స్ ఫోర్త్ ఇక నుంచి ఇలాంటివి అవ్వకుండా ఎవరికి ఏది పడితే అది, ఒక పేపర్ ముక్క, ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్, ఒక ఫేస్బుక్ పోస్ట్, లేకపోతే అసలు ఎక్కడ ఎవరికి తెలియని ఒక ఫోటో. ఇంకొకటి ఉంటుంది సార్, ప్లేజరిజం అని ఒకటి ఏడుస్తుంది రీసెర్చ్ లో. ఇప్పుడు వాడు రాసిన పేపర్ ప్లేజరిజం గా ఉంటేనే ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఉన్న జర్నల్స్ లో పబ్లిష్ కాదు. ప్లేజరిజం అంటారు అంటే ఇంటలెక్చువల్
థెఫ్ట్ అన్నట్టు, అది ఇంటెలెక్చువల్ థెఫ్ట్. ఎవడో రాసిన పేపర్ ని ఆడు ఆథర్స్ ని చేంజ్ చేసుకుంటాడు, వీడు వేస్తాడు. సో వీడు బిబ్లియోగ్రఫీ, ప్రీవియస్ రిఫరెన్సెస్ అవన్నీ ఇవ్వకపోతే ఇంపాక్ట్ ఫ్యాక్టర్ జర్నల్ వాడు ఏం చేస్తుంటే రివ్యూర్ సబ్మిట్ చేసిన వెంటనే రిజెక్ట్ కొడతాడు. ఆ దిక్కులేని పరిస్థితుల్లో, ఆ దిక్కు దివాన్ లేని పరిస్థితుల్లో ఏదో దాన్ని ఏమంటారు, ఇంపాక్ట్ ఫ్యాక్టర్ లేని జర్నల్స్ ఇలాంటిది, BESSS, జర్నల్ ఆఫ్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ. చెప్పనా, మీరంటే PhD స్కాలర్, డాక్టరేట్స్ చేసిన వాళ్ళు, మీకు ఇవన్నీ తెలుసు. ఇప్పుడు 1,80,00,000 సంవత్సరాలు అంటే మాది టైం సైకిల్ 24వ త్రేతాయుగంలో జరిగింది, లేదా ఈ కల్పాలు మన్వంతరాలు అని నమ్మే వాళ్ళకి వీళ్ళకి ఎట్లా అర్థమవుతుంది సార్ మీరు చెప్పేవన్నీ? సార్ ఇప్పుడు ఒకటే విషయం సార్, ఇప్పుడు నేను ఏమంటున్నాను, రాబర్ట్ విట్టేకర్ అనే పెద్ద ఆయన మొత్తము వాట్ కాల్డ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ని డివైడ్ చేసినప్పుడు, ఈవెన్ ఫాదర్ ఆఫ్ జువాలజీ అరిస్టాటిల్ కూడా రాస్తూ ఉన్నప్పుడు ఆ ఏజెస్ పేలియోజాయిక్, మీసోజాయిక్, సీనోజాయిక్ ఇవన్నీ ఉంటాయి కదా సార్. ఆ ఏజెస్ కి సంబంధించిన వాటికి అవశేషాలు దొరుకుతున్నాయి. అవశేషాలు దొరుకుతూ ఉన్నప్పుడు కనీసం ఎందుకు దొరకట్లేదు? మీకు ఎగ్జాంపుల్ ఇస్తా సార్. నేను ఇప్పుడు నేను మిమ్మల్ని చాలా కొన్ని విషయాలు అప్రిషియేట్ చేస్తాను. మీరేమన్నారంటే ఇది చాలా మంది క్రైస్తవులు కూడా కొంచెం అర్థం కాదు, వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా చూడండి సార్, ఏదైనా ఒక ఆర్గానిజము అది మార్ఫలాజికల్, నేను ఇవాల్యుయేషన్ అనను, మార్ఫలాజికల్ చేంజెస్ చేస్తూ ఉన్నప్పుడు, మార్ఫలాజికల్ చేంజెస్ అవుతూ ఉన్నప్పుడు దాని ప్రీవియస్ క్యారెక్టరిస్టిక్స్, అంటే దాని ఆరిజినేటింగ్ ఎనిమిలియా, అంటే ఆరిజినేటింగ్ స్పీసీస్ ఏది ఉంటుందో దాని సంబంధించినవి రిఫ్లెక్ట్ అవుతాయి. ఇప్పుడు మీరు తీసుకోండి, టాడ్పోల్ లార్వా ఉంటది, ఫ్రాగ్ నుండి వచ్చింది. ఫ్రాగ్ ఏంటిది? యాంఫిబియన్. దానికి లంగ్ ఉంటది, గిల్స్ ఉండవు. కానీ దాని లార్వల్ స్టేజ్ అయిన టాడ్పోల్ కి ఏముంటాయి? గిల్స్ ఉంటాయి. గిల్స్ ఉంటాయి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈవెన్ హ్యూమన్ స్పర్మ్ తీసుకుందాం. ఈవెన్ హ్యూమన్ స్పర్మ్ తీసుకుంటే కూడా ఆ టైల్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఫ్లాజెల్లా అంటాం మనం. ఫ్లాజెల్లా, యూగ్లీనా అని ఉంటది, యూగ్లీనా. మళ్ళీ తర్వాత పారామీషియము, ఇలాంటి ప్రిమిటివ్ ప్రోటోజోవన్స్ కి సీలియా ఉంటది. మళ్ళీ తర్వాత నెక్స్ట్ వాట్ కాల్డ్ సో ఫ్లాజెల్లాస్ ఉంటాయి. అది లోకోమోటరీ ఆర్గన్స్. సో అది స్పర్మ్ కి వచ్చింది. అంటే మన ప్రీవియస్ కు సంబంధించిన ఏదైతే ప్రోటోప్లాజం నుండి మనము డివైడ్ అయి ఒక పర్ఫెక్ట్ ప్రైమేట్ గా, ఒక పర్ఫెక్ట్ మమెల్ గా మనము వస్తున్న క్రమం లోపల అంతకంటే ముందు మార్ఫలాజికల్ చేంజెస్ అనేది ఖచ్చితంగా కొత్త స్పీసెస్ లో ఉంటాయి. ఇప్పుడు నేనేమంటున్నాను, ఇప్పుడు కోతులు, అలనాడు కోతులు ఆ విధంగా రామునికి సహాయం చేసినాయి అంటే, ఇప్పుడు మళ్ళీ అదే కోతులు ఉన్న బయోమార్కర్స్ మనకి ఇస్తే ఆ కోతులనే మనమే రీజనరేట్ చేసేసి ఇప్పుడు ఆర్మీకి బదులుగా రిప్లేస్ చేద్దాం వాళ్ళని. చచ్చిపెట్టేవాళ్ళు బతుకుతారు, హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అంటే డిఫెన్స్ కూడా బాగుంటది. వీటన్నిటికీ ఆధారాలు దొరుకుతున్నప్పుడు సార్ నేను క్వశ్చన్ చెప్తున్నా, 1,80,00,000 ముందు ఏ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ లేదు. లేదంటే దాని అర్థం రాముడు లేడు, ఎవ్వరు లేరు. ఇది వాట్ కాల్డ్ కూర్చొని మంచిగా ఆఫ్టర్ ఏది క్రీస్తు శకం 3వ శతాబ్దం నుండి ఈ 10వ శతాబ్దం వరకు కూర్చొని రాసుకున్న ఆ దేవనగరి అనే ఒక కాపీ క్యాట్ లాంగ్వేజ్ ని పట్టుకొని వచ్చి అదంతా కాపీ కొట్టారు. ఇప్పుడు అశోకుడు ఏం నేర్చుకున్నాడు? అదే మరి దమ్మలిపి లేనప్పుడు ఏం నేర్చుకున్నాడు అంటే, మరి అశోకుడు వాళ్ళ గ్రాండ్ మదర్ హెలీనా ఎవరు? సెల్యూకస్ ఎవరు? అలెగ్జాండర్ ఎవరు? పర్షియన్ ఎంపైర్ ఎవరు? బాబిలోనియన్ ఎంపైర్. అదే అరామిక్ ఇదంతా గ్రీక్ అంతా వచ్చింది కదా. సగానికి సగం ఇండియన్ లాంగ్వేజెస్ లో ఆ లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు కరోస్టి వాట్ కాల్డ్ రైట్ నుండి లెఫ్ట్ కి రాసినప్పుడు ఇదంతా హీబ్రూ అండ్ అరామిక్ లాంగ్వేజ్. సో నేను ఏమంటున్నానంటే ఖచ్చితంగా సాంస్క్రిట్ లేదు, ఖచ్చితంగా దానికి లిపి అనేది లేదు, ఖచ్చితంగా 1,80,00,000 సంవత్సరాలకు ముందు నేను కిరణ్ కుమార్ ని ఒకటే విషయం చెప్తున్నా, అయ్యా బాబు
ఈవెన్ సీఎం మీడియా 1928లో సార్ సివి రామన్కి నోబెల్ ప్రైజ్ వచ్చిందండి. ఆయన ఐఐఎస్సి బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో ఉన్నప్పుడు ఆయన ఇక్కడ రీసెర్చ్ చేస్తే రాలేదు నోబెల్ ప్రైజ్, మీరు ఇక్కడ చేసిన అనుకున్నారు. వాళ్ళ అల్లుడు ఉంటాడు, వాళ్ళ అల్లుడు చంద్రశేఖర్, డాక్టర్ చంద్రశేఖర్, ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన ఆర్థర్ ఎడింగ్టన్, ఆల్బర్ట్ ఐన్స్టైన్ వాట్ కాల్డ్ స్పెషల్ థియరీ రిలేటివిటీని ప్రూవ్ చేసే ఆ సైంటిస్ట్ దగ్గర పిహెచ్డి చేశాడు. సో ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఆయనకు 1928లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇప్పటి వరకు దిక్కు దివాన్ లేదు ఇండియాకి నోబెల్ ప్రైజ్. కిరణ్ కుమార్ గారు నేనేమంటున్నాను, ఈ హిందుత్వ మతవాదులందరినీ నేనేమంటున్నాను, 1,80,00,000 క్రితం కనుక ఒక బయోమార్కర్ కనిపెట్టి ఆ బయోమార్కర్ ని మీరు స్వీడన్ కి రాయల్ సొసైటీ ఆఫ్ సైన్సెస్ కి మీరు పంపిస్తే ఇండియా నుండి నామినేట్ అవుతారు. 2029లో 28లో 27లో నోబెల్ ప్రైజ్ వస్తుంది. అది బాగుంటది కదా. ఇండియా దాన్ని ఏమంటారు, బయోమార్కర్స్ ని కూడా డిజిటల్ ఇండియా చేయొచ్చు కదా. అది కాదు, ఇంకొక విషయం ఏంటంటే బ్రదర్, వీళ్ళు 1,80,00,000 సంవత్సరాల క్రితం మనుషులే లేరు అని మనం చెప్తుంటే, 1,80,00,000 సంవత్సరాల క్రితం శ్రీరాముడు పుష్పక విమానం ఎక్కి లంక నుంచి అయోధ్యకు వచ్చాడు. ఆ విమానాలు ఆడున్నాయి బ్రదర్ 1,80,00,000 సంవత్సరాల క్రితం. సరే ఇప్పుడు ఒక విషయం చెప్దాం, ఒక విషయం అనుకుందాం సార్. సరే 1,80,00,000 సంవత్సరాల క్రితం గుర్రాలు ఉన్నాయా సార్? సార్ నేను ఒక్కడే విషయం చెప్తున్నా, ఎవరు కిరణ్ జిరాఫీలు ఉన్నాయని అంటున్నాడు. ఒక్కటంటే ఒక్కటి గుర్రాలు ఇండియాలో ఉన్నాయని, జిరాఫీలు ఇండియాలో ఉన్నాయని నిరూపించమనండి. నోబెల్ ప్రైజ్ వస్తుంది వాళ్ళకి, నోబెల్ ప్రైజ్ వస్తుంది, నిరూపించమనండి. వాళ్ళకి ఆ చేత కాదు, వాళ్ళ దగ్గర సైన్స్ లేదు, ఏం లేదు. ఇప్పుడు వీళ్ళేం తక్కువనా సార్? ఎస్ఆర్ రావు గానీ, మళ్ళీ తర్వాత బీబీ లాల్ గానీ, వీళ్ళందరూ రీసెర్చ్ చేసి ఎంత గుంజినా ఆర్కియలాజికల్ గా ఏది దొరకపోయే వరకు నోరు మూసుకొని కూర్చున్నారు. నోరు మూసుకొని కూర్చోలేదులేండి, వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు చేసినంత కాలం ఒకలాగా మాట్లాడి, ఉద్యోగాలు అయిపోయిన తర్వాత, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకొకలాగా బుక్కులు రచనలు. తర్వాత ఈ ఎస్ఆర్ రావు తక్కువ తిన్నోడేం కాదు, ఉద్యోగం చేస్తున్నంతసేపు మంచిగా చేశాడు బాబు. అసలు ద్వారకా అనేది సింధు నది నాగరికతకు చెందిన ఒక వాడరేవు మాత్రమే అన్నాడు. రిటైర్ అయిన తర్వాత ఇక్కడ ద్వారకా దగ్గర దొరికిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో, అంటే అక్షరం ఆగట్ట, అది స్క్రిప్ట్ అంటే ఏం స్క్రిప్ట్ కాదు, అది ఇండస్ స్క్రిప్ట్. అది దాన్ని డీసైఫర్ చేస్తా అని కూర్చొని నేను డీసైఫర్ చేశాను, ఇదిగో ఇక్కడ మహాభారతం గురించి ఉంది దీని మీద అని చెప్పి అబద్ధాలు రాశాడు సార్. సార్ మీకు ఒక మాట నేనేమని చెప్తున్నాను, సెకండ్ వరల్డ్ వార్ కి ముందు ఈవెన్ వాట్ కాల్డ్ ఆస్ట్రాయిడ్స్ పడ్డప్పుడు చంద్రుని మీద మనకు అవశేషాలు దొరుకుతున్నాయి, ఈవెన్ భూమి మీద అవశేషాలు దొరుకుతున్నాయి. అవన్నీ అవశేషాలు దొరికినప్పుడు వీళ్ళు వాడిన పెద్ద పెద్ద ఆయుధాలు, వాట్ కాల్డ్ డాంగ్ ఫెంగ్ లాంటివి, అగ్నిఫై లాంటివి, వాట్ కాల్డ్ బరాక్ మిసైల్స్ లాంటివి, ఇలాంటి మిసైల్స్ వాడినప్పుడు భూమి మీద ఎక్కడో ఒక దగ్గర వాట్ కాల్డ్ ఆ డ్యామేజెస్ ఏర్పడతాయి కదా. ఆ డ్యామేజెస్ వాట్ కాల్డ్ అన్బ్లాస్టెడ్ మైన్స్ ఉంటాయి కదా, అది ఒక్కటంటే ఒక్కటి చూపెట్టమనండి. అసలు బాణం ఎక్కడ వాడారు సార్? బాణము, రథము, ఇదంతా ఈజిప్షియన్ కల్చరు, ఇదంతా అక్కడ నుండి వచ్చింది. వీళ్ళు ఇంతకీ అంతకీ చెప్పాలనుకుంటే వీళ్ళందరూ మీరు పలుమార్లు చెప్పినట్టుగా ఆ సెంట్రల్ ఏషియా, మళ్ళీ తర్వాత నెక్స్ట్ నేను నా వీడియోలో చెప్పినట్టుగా ఏదైతే ఆ నోవా ఫ్లడ్ వచ్చిందో, ఆ బ్లాక్ సీ మెడిటేరియన్ సీ నుండి డివైడ్ అయిపోయింది, కాస్పియన్ సీ మెడిటేరియన్ సీ నుండి డివైడ్ అయిపోయి అక్కడ జఫేద్ కుమార్లు ఎవరెవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళందరూ ఎక్స్ప్లోర్ అయ్యి అటు నుండి కొంతమంది మీరు అన్నట్టుగా ఇరాన్కి వచ్చి అటు నుండి అటు ఇటు వచ్చి పెట్టిన చరిత్ర. గాని ఈ వాళ్ళకి అసలు లింగ్విస్టిక్స్ తెలియదు, వాళ్ళకి కరెక్ట్ గా వాట్ కాల్డ్ అసలు ఇండియాలో మాత్రం గుర్రం లేదండి, ఇండియాలో మాత్రము జిరాఫీ అస్సలు లేదు. తీసుకొచ్చినాయి అవన్నీ, అన్ని తీసుకొచ్చినాయి. ఒక్కటంటే ఒక్కటి ఫాజిల్ చూపెట్టమనండి. నేనేమంటున్నా, సరే రాముడు ఉన్నాడు అని అనుకుందాం, పక్కన పెడదాం సార్. ఇప్పుడు రాముడు పెద్ద జోక్ ఏం తెలుసా, ఆవు బొమ్మ చూపించి ఇది గుర్రం అని నమ్మంటున్నారు సార్, ఏం చేయమంటారు నన్ను? అందుకని ఒక సామెత ఉన్నది సార్, దున్నపోతును పట్టుకొని పొదుగు దగ్గర పాలు పిండితే ఏమవుతుంది సార్? ఏమి రాదు సార్. ఇప్పుడు
వాళ్ళు ఏదో 1,80,00,000 అని దిగారు గాని, 1,80,00,000 అని దిగారు గాని, ఇప్పుడు ఈ కౌరవుల సావు పాండవుల ఆ, ఆ, అదే కౌరవుల తద్దినానికి పాండవుల ప్రాణాలు పోయినాయి అన్నట్టు అర్థమైందండి. అవును ఇప్పుడు కౌరవులు వచ్చేసి వీళ్ళు ఎంతమంది 100 మందికి పైన కదా. అవును వీళ్ళకి తద్దినాలు చేయాలంటేనే ఆ 100 మందికి ఈ తద్దినాలు చేయలేక చచ్చారంట. ఓ అట్లా ఏందిరా బాబు 1,80,00,000 1,80,00,000 అని దిగాము, దీన్ని మనం మింగలేకపోతున్నాం, కక్కలేకపోతున్నాం, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాము అని చెప్పి వాళ్ళు తెగ బాధపడిపోతున్నారు. యాక్చువల్ గా ఒక ఆయన ఉంటాడు సార్, ధర్మ మార్గం భాస్కర్ రాజ్ అని. ఈయన ఎక్కడో మత్స్య పురాణంలో దొరికింది. 47వ అధ్యాయము 245వ శ్లోకంలో ఉందంట. శ్రీరాముడు 24వ త్రేతాయుగానికి చెందినవాడని. దాన్ని పట్టుకొని 1,80,00,000 సార్, ఒక డాక్టర్ అయ్యుండి, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యుండి, ఒక స్పెషలిస్ట్ అయ్యుండి, ఆర్థోపెడిషియన్ అయ్యుండి, ఆర్థోపెడిక్ డాక్టర్ అయ్యుండి 1,80,00,000 సంవత్సరాల క్రితం మనుషులు ఉన్నారు, రామాయణం జరిగింది అని చెప్తున్నాడంటే ఎంత బయాస్డ్ మనిషి అర్థం చేసుకోండి సార్. నేను మీకు ఒక ఆయన ఎగ్జాంపుల్ నేర్పించిందే వీళ్ళంతా మాట్లాడేది. ఇప్పుడు ధర్మ మార్గం భాస్కర్ రాజు శిష్యులు వీళ్ళంతా ఈ ఈ విషయాన్ని బయటకు తెచ్చి ప్రాపగండా చేసింది ఈయనే, ధర్మ మార్గం భాస్కర్ రాజు అనే వ్యక్తి. మీకు నేను ఒక ఎగ్జాంపుల్ కోట్ చేస్తా సార్. ఇప్పుడు 2020లో మొహమ్మద్ రజా మోషన్ ఫక్రజాద్ అని ఒకడు ఉండే. ఫక్రజాదే వీడు ఇరాన్ ఫాదర్ ఆఫ్ అటామిక్ సైన్స్. ఇప్పుడు అటామిక్ సైన్స్, ఇప్పుడు వానికి సైన్స్ తెలుసు, కానీ వాని ఒకటే ఎజెండా, యాంటీ ఇజ్రాయెల్ ని చంపేయాలి. ఇప్పుడు ధర్మరాజు భాస్కర్ ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ ఆయన అల్లోపతి చదువుకున్నాడు, స్టెథోస్కోప్ ను పడేయాలి. స్టెథోస్కోప్ ను రాముడు ఏం కనిపెట్టలా. అది మత్స్య పురాణం అనేది అది ఆఫ్టర్ జీసస్ డెత్ అండ్ రెజరెక్షన్ 300 years అంటే 4th centuryలో ఎప్పుడో రాసుకున్నది అది. ఇప్పుడు తన స్టెథోస్కోప్ ను పడేయాల. ఈవెన్ వాట్ యు కాల్డ్ ఆల్ దోస్ మెడిసిన్స్, ఆల్ దోస్ ఇన్నోవేషన్స్, ఆల్ దోస్ ఫిజియోథెరపికల్ ఏదైతే టెక్నాలజీ ఉన్నదో దాన్ని పక్కన పడేసి ఇప్పుడు ఏం చేయాలంటే తాను ఏం వైద్యం చేద్దాం అనుకుంటున్నాడో ఈ పుస్తకాలు పట్టుకొని అరవాలి. ఐ డోంట్ థింక్ సో. మీకు ఒక విషయం చెప్తున్నా, ఇప్పుడు డాక్టర్ అయినంత మాత్రాన ఏదో అకాడమీలో చదువుకొని రావచ్చు, కానీ బట్ సబ్జెక్ట్ తెలియని అలాంటి దద్దమ్మలకు మోజెస్ లేదని ఒర్రే ఆ దద్దమ్మకు మళ్ళీ తర్వాత నెక్స్ట్ కనీసం ఒక ప్రూఫ్ అనేది చూపెట్టి. ఇప్పుడు ఆయన ఎవరికైనా ట్రీట్మెంట్ చేస్తాడు, ట్రీట్మెంట్ చేస్తే బ్లడ్ రిపోర్ట్ ఉంటుంది, ఒక రిపోర్ట్ ఉంటుంది, ల్యాబొరేటరీ రిపోర్ట్ ఉంటేనే మెడిసిన్స్ రాస్తాడా, లేకపోతే ఉత్తగానే రాస్తాడా? లేదు, ల్యాబొరేటరీ రిపోర్ట్ ప్రకారమే ప్రిస్క్రైబ్ చేయాలి కదా మెడిసిన్. మరి ఇప్పుడు నీ దగ్గర ఏ కార్బన్ డేటింగ్ ఉన్నదిరా బాబు? నీ దగ్గర ఏది ఫాజిల్ ఉన్నది తీసుకురా. నీ దగ్గర ఏది హిస్టారికల్ కాదు, సైంటిఫికల్ గా ఏది ఉన్నది? ఇప్పుడు అతను ఉన్నాడు, ఎగ్జిస్టెన్స్ ఎక్కడ? నేను చెప్తున్నాను కదా, ఆ అశ్వమేధ యాగం అనేది ఏదైతే మెన్షన్ చేశాడో రామాయణంలో, అశ్వమేధ యాగం అనేది అది కంప్లీట్ గా పర్షియన్ కల్చర్. అంటే ఎంత గుంజినా రామాయణం ఎంత గుంజినా ఉన్నది అనుకుంటే అది ఎంత గుంజినా 1,80,00,000 కాదు. అది ఒకవేళ అనుకుంటే ఆ క్రీస్తు పూర్వము బిట్వీన్ వాట్ యు కాల్ ద మీడో పర్షియన్ ఎంపైర్ ఉన్న పరిధిలోనే వస్తుంది, అంతేగాని అంతకంటే మించింది ఏం లేదు వీళ్ళది. అంటే ఎక్కడ సైరస్ డేరియస్ దగ్గరికి వెళ్తుంది అంటారు. ఎంత గుంజినా మీడో పర్షియా అక్కడనే సైరాక్జర్సెస్, మళ్ళీ తర్వాత నెక్స్ట్ డేరియస్, మళ్ళీ తర్వాత జర్సెస్, మళ్ళీ తర్వాత ఆర్థజర్సెస్, మళ్ళీ తర్వాత డేరియస్ 2, తర్వాత సైరస్ 2 ఆడికే వచ్చి ఆగుతుంది. అంతేగాని ఎంత గుంజినా నేను మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తా సార్, బికాజ్ మీరు ఎట్లా డికోడ్ చేశారంటే ఆ శుంగ డైనస్టీ, అయోధ్య డైనస్టీ, ఆ శుంగ డైనస్టీ ఈ మనిషి రియల్లీ అసలు ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ ఇంటాలజీ కావచ్చు, ఇండియన్ ఆర్కియాలజీ కావచ్చు, నోబడీ అసలు కంపారేటివ్ స్టడీ, అసలు శుంగ
కింగ్డమ్ ని మీరు అసలు లాజవాబ్ హే ఆప్కి రీసెర్చ్, లాజవాబ్, థ్యాంక్స్ అండి, లాజవాబ్. థ్యాంక్ యూ. అండ్ త్వరలోనే ఎందుకంటే ఎందుకంటే వీళ్ళు ఊకే మొత్తుకుంటారు కదా మా భాష మా భాష అని. ఇక లాజవాబ్ అని వీళ్ళ పర్షియన్ లాంగ్వేజ్ నే వాడదాం, లాజవాబ్. లాజవాబ్. ఎందుకంటే అసలు మీరు చేసిన కంపారిజన్ అసలు అది మ్యాగ్నిమస్, అవుట్ స్టాండింగ్. అసలు నో బడీ హ్యాస్ డన్ అంటిల్ నౌ ఎనీబడి, ఈవెన్ ఎనీ ఆఫ్ అసలు నాట్ హిస్టారికల్ కంపారిజన్. అసలు నేను చెప్తున్నాను కదా, ఈ 1,80,00,000 అనుకుని వీళ్ళు ఎగురుతా ఉన్నారు కదా, 1,80,00,000 అని ఎగురుతున్నారు కదా. ఈ 1,80,00,000 అనేది ఇప్పుడు వాళ్ళ సైన్స్ ఎట్లాంటి సైన్స్ అంటే, ఇప్పుడు సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతాడు అని చెప్పే సైన్స్, ఓకేనా. అంటే భూమి తిరిగే ప్రతి రొటేషన్ ని ఒక్కొక్క ఇయర్ గా, ఒక రోజుని 100 సంవత్సరాలుగా, 100 సంవత్సరాలని 1000 సంవత్సరాలుగా అని అనుకుంటున్నారు కావచ్చు. సో సార్ వాళ్ళది సింపుల్ అండి. ఇప్పుడు సోలార్ సిస్టమ్ అని అంటే మనం సోలార్ సెంట్రిక్ కదా. అవును. వాళ్ళది జియో సెంట్రిక్ అన్నమాట. అవును. పైగా ఈ మధ్యలో ఉన్న జియో సెంట్రిక్ కాబట్టి ఈ మధ్యలో ఉన్న ఈ భూమిని 4 ఏనుగులు మాత్రమే అంట, అవి కూడా దిక్పాలకులు అంట, 4 దేవతలు అంట. సార్ ఇప్పుడు జియో సెంట్రిక్ ఎక్కడ వచ్చింది సార్? టాలమీ ఎక్కడ సార్? అతను గ్రీక్ అదే ఈజిప్షియన్ గ్రీక్, అంటే ఆ గ్రీక్ ఎంపైర్ కింద ఉన్నాడు. అంటే గ్రీక్ ఎంపైర్ అంటే ఏంటిది? ఎంత గుంజినా అదే పర్షియన్, ఎంత గుంజినా అదే గ్రీక్ ఎంపైర్, అంతే. అదే అలెగ్జాండర్ ఇక్కడిక్కడే తిరుగుతారు వాళ్ళు. నేను చెప్తున్నాను కదా, 1,80,00,000 మీరు వండర్ఫుల్ గా ప్రెజెంట్ చేశారు. నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నాను కిరణ్ కుమార్ కి మీ ద్వారా, ఒక్కటంటే ఒక్క బయో మార్కర్ ఉంటే చూపెట్టు, ఆ డిఎన్ఏ సీక్వెన్స్ చేయి, ఆ సీక్వెన్స్ తీసి నువ్వు నోబెల్ కమిటీకి పెట్టు. కమిటీకి పెడితే మిస్టర్ కిరణ్ కుమార్ యూ విల్ బి గెటింగ్ ది నోబెల్ ప్రైజ్ నెక్స్ట్ టు సర్ సివి రామన్. అదే సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ కోసం పొందారు కదా. ఈయన కిరణ్ ఎఫెక్ట్ చేయమనండి. ఇది రామన్ ఎఫెక్ట్ కాదు సార్, కిరణ్ ఎఫెక్ట్ త్రూ 1,80,00,000 సంవత్సరాలు సార్. 1,80,00,000 ఎందుకు సార్? వీళ్ళు మాట్లాడుతున్న ఇప్పుడు అసలు ఒక్క బయోమార్కర్ ఉండదు సార్ వీళ్ళకి, ఒక్కటి ఉండదు, ఏది ఉండదు. అంటే దీన్ని బట్టి మీసోజాయిక్ వీళ్ళ పిల్లల్ని ఒకవేళ కనుక హిందుత్వవాదు పిల్లల్ని చదువులు బందేసి వాళ్ళకి మత్స్య పురాణాలు ఆ పురాణాలు ఇచ్చే చదువుకోవాలా. ఇవి మీసోజాయికులు, పేలియోజాయికులు, E=MC², F=MAలు, మళ్ళీ తర్వాత నెక్స్ట్ F=G M1 M2 R²/G అనేది అది తీసి పడేయాలి. ఇవన్నీ చదువులు బందేయాలి, ఇవన్నీ సెంట్రిపిటలు, సెంట్రిఫ్యూగల్ బందేయాలి, బెర్నౌలీలు అన్ని బందేయాలిగా. కైనమాటిక్స్ అవసరం లేదు, వాళ్ళకి ఇవే ఎక్కుతాయి. వీళ్ళు థర్మోడైనమిక్స్ కాదు, మీరు అన్నట్టుగా జియో డైనమిక్స్ వీళ్ళేదంతా. జియో డైనమిక్స్ సూర్యుడు. బట్ ఒక విషయం మాత్రం నేను చెప్పగలను, మనం చెప్తున్న విషయాలకి వాళ్ళకి ఎందుకో చాలా భయం అవుతుంది. పని కట్టుకొని వెంటనే లింక్ ఇవ్వగానే దే విల్ బి రెడీ, విత్ ఇన్ సెకండ్స్ లో వచ్చేస్తారు. ఇలా లింక్ ఇవ్వగానే డింగ్ వచ్చేసి దే విల్ బి వెయిటింగ్. ఎందుకు ఇప్పుడు దాకా మనం చెప్పిన దాన్ని రెఫ్యూట్ చేయడానికో, లేకపోతే ఇంకా కొత్త విషయాలు చెప్తున్నాం మేము అని చెప్పడానికో. నువ్వు ఎన్ని కొత్త విషయాలు చెప్పినా 1,80,00,000 సంవత్సరాల క్రితం నాటివి తేలేవు కదా. ఇప్పుడు అంతే. ఇప్పుడు ఒక విషయం అండి, సరే వాళ్ళు చెప్తున్నట్టుగా ఈ బ్రాహ్మీ లిపి 1500 BC-లోనే ఉంది అనుకుందాం ఒక 2 నిమిషాలు, రైట్? బ్రాహ్మీ లిపి 1500 BC-లో ఉన్నంత మాత్రాన పురాణాలు లక్షల సంవత్సరాల క్రితం రాశారని ప్రూవ్ చేయగలరా వాళ్ళు? ఇంపాసిబుల్ అండి, ప్రూవ్ చేయలేరు. మరి ప్రూవ్ చేయలేరు కదా అని అంటున్నాం కదా మనము. దానికి ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు కనిపెట్టిన ఆన్సర్ ఏంటంటే, దెర్ ఈస్ నో ఎవిడెన్స్, దట్ ఈస్ ద ఎవిడెన్స్. The evidence that Sanatana Dharma is true, that there is no evidence లేదు. ఎందుకంటే మాది పాతది కాబట్టి ఎవిడెన్స్ లేదు. ఇదే పాటని మా ఛానల్లోకి వచ్చి ఈ కిరణ్ అనే వ్యక్తి పాడుతున్నాడు, భాస్కర్ రాజు నేర్పించిన పాటని.
చిలక పలుకులు అంటారు కదండి. సార్ మీకు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నదే భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అది ఏడుస్తుంది కదా పూణేలా. వాళ్ళు ఎంత మొత్తుకున్నది ఏమని చెప్తున్నారు వాళ్ళు, ఒరే ఫస్ట్ ఋగ్వేద కాపీ ఒకవేళ ఉంటే అది వాటి కాల్డ్ నగరి దేవనగరి లిపులు రాయబడ్డది. అది రాయబడ్డది జస్ట్ 1000 years బిఫోర్. అంటే ఇప్పుడు 2025 ప్లస్ బిఫోర్ ఇంకో అంటే 1000 years ఏడి. వాళ్ళే ముత్తుకుంటున్నారు కదా సార్, అది ఓల్డెస్ట్ డాక్యుమెంట్ అనేది. ఇప్పుడు దాన్ని యునెస్కో మెమొరీలో కూడా ఉన్నది కదా, 2007లో వరల్డ్ రిజిస్టర్ లో అయింది కదా. వాళ్ళు ఏం చెప్తున్నారు, అది 1000 సంవత్సరాల క్రితమే రాయబడ్డది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత గానీ వీళ్ళకి లింగ్విస్టిక్స్ లేవు, ఏం లేవు. బట్ నేను ఒక విషయం చెప్తున్నానండి, మీరు దట్స్ అవుట్ స్టాండింగ్. మీరు అసలు క్రైస్తవులలో కూడా చదువుకున్న వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకు కూడా ఇంత బిబ్లికల్ క్రియేషన్ ఎవల్యూషన్ అయింది. నేను ఒప్పుకుంటాను, క్రియేషన్ అనేది ఎవల్యూటెడ్, బట్ హ్యూమన్ కైండ్ అనేది అది మార్ఫలాజికల్ చేంజెస్. అసలు మీరు దాన్ని డికోడింగ్ అనేది చాలా బాగా చేశారు. అసలు నేను చెప్తున్నాను, నేను వాటి కాల్ ఏబి డివిలియర్స్ కి నేను చాలా పెద్ద అభిమాని. ఏబి డివిలియర్స్ 360 degrees కొట్టిందని నేను చూశాను కానీ, యు ఆర్ కవరింగ్ సైన్స్, యు ఆర్ కవరింగ్ ఆంథ్రోపాలజీ, యు ఆర్ కవరింగ్ జువాలజీ, యు ఆర్ కవరింగ్ వాట్ కాల్డ్ స్క్రిప్ట్, ఇండాలజీ, ఇటమాలజీ, పిక్టోగ్రఫీ అండ్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్. యు ఆర్ జీనియస్ 360 degrees బ్రదర్. చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను చెప్తున్నాను కదా, యు ఆర్ రెవల్యూషనరీ, వాట్ యు కాల్డ్, దాన్ని ఏమంటారు అంటే, ఐ వాంట్ టు జస్ట్ బి లైక్ అపాలజిస్ట్ అంతే. నో, యు ఆర్ మోర్ దెన్ దాట్. లెట్ మీ టెల్ యు, అపాలజీ అనేది జస్ట్ మీరు అనుకుంటున్నారు కానీ యు ఆర్ కవరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. దీన్ని ఏమంటారు అంటే, యు ఆర్ ఎ జాక్. ఓకే, సరే సార్. కిరణ్ మీరు చెప్పండి అండి, ఒకసారి ఆ కిరణ్ కి చెప్పండి, నోబెల్ ప్రైజ్ వెయిట్ చేస్తుంది ఇండియా కొరకు, దిక్కు దివానం లేకుండా. అజారియా గారు, మీరు యూదులేగా? ఎస్, బెన్ ఇజ్రాయలీ. ఓకే, సో మీ కాల్ నేను రికార్డ్ చేశాను సార్. మీరు పర్మిషన్ ఇస్తే యూట్యూబ్ లో పెట్టండి సార్, నో వరీస్. ఎందుకంటే అప్పుడు మీ వాయిస్ అక్కడ దాకా వెళ్తుంది. 1,80,00,000, అసలు 1,80,00,000 వరకు ఒక్కటంటే ఒక్క బయో మార్కర్ ని ఈ కిరణ్ కుమార్ గాని మిగతా వాళ్ళు కానీ చూపెట్టండి, చేయండి. ఫేక్ ఏదో కలర్ ప్రింట్లతో తీసుకొచ్చింది పెట్టద్దు. గూగుల్ లెన్స్ ని కూడా తప్పించుకునే ఫోటోగ్రఫీ నా లైఫ్ లో ఎక్కడ చూడలేదండి. మొత్తంగా ఆ ఫోటో నాకు అతను చూపించింది, ఎవరు సునీల్ అనే వ్యక్తి చూపించిన ఫోటో, అది ఇప్పటికీ నాకు నెట్ లో దొరకలేదండి. నేను రాత్రి నుంచి సెర్చ్ చేస్తూనే ఉన్నాను సార్, దొరకదు కూడా నాకు తెలిసి. సార్, దట్స్ వాట్సాప్ యూనివర్సిటీ సార్. వాట్సాప్ యూనివర్సిటీకి ఓన్లీ లింకులు ఉంటాయి కానీ యూనివర్సిటీ క్యాంపస్లు ఉండవు. ఎక్సలెంట్ సార్. అతను 2 రకాల ఫోటోలు చూపించాడండి, ఒకే ప్లేట్ది 2 రకాల ఫోటోలు చూపించాడు. ఒక దగ్గరేమో గ్రీన్ కలర్ చేసిన దగ్గర మహా అని ఉంది, అంటే మా పక్కన 2 చుక్కలు ఉన్నాయి. ప్లేన్ ఫోటో చూపించినప్పుడు అక్కడ మా పక్కన 1 చుక్కే ఉంది. అవునవును, అది నిన్న రాత్రి వెంటనే చెప్దామని అనుకున్నాను కానీ అప్పటికే నేను వెక్స్ అయిపోయి ఉన్నా. ఎందుకులే సచిన పావుని ఎంత చంపుతాంలే, వదిలేసేయండి అని. నేను కావాలంటే వాళ్ళ హెడ్ బ్రేక్ అయిందండి, వాళ్ళ హెడ్ పని చేయట్లేదు, ఓన్లీ టేలే నడుస్తుంది. ఆయన చెప్తున్నాను ఇప్పుడు దీని ముఖంగా మీరు యూట్యూబ్ లో ప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నా, కిరణ్ కుమార్ గారు ఇంపాక్ట్ ఫ్యాక్టర్ లేని జర్నల్లో ఏదో పబ్లికేషన్ చేసుకొని అది తీసుకుని వచ్చిన అది చేసిన ఇది చేసిన అంటున్నారు కదా, ఆ పేపర్ ని టాయిలెట్ పేపర్ కి వాడండి. దిస్ ఇస్ మై సిన్సియర్ సజెషన్. ఏదైనా ఉంటే ఇంకోటి చెప్పండి అజారియా గారు, మీరు ఇప్పటికీ ఎన్నో ఆర్టికల్స్, థీసిస్ మీరు రకరకాల యూనివర్సిటీకి, డీమ్డ్ యూనివర్సిటీస్ కి పెట్టి ఉంటారు. మీరు చేస్తాను నేను. నాకు ఇప్పటికీ 5 జర్నల్స్ ఉన్నాయి నాకు, ఇంటర్నేషనల్. నా ఇంపాక్ట్ ఫ్యాక్టర్స్ ఎబో 3 ఉంటది. 3. ఓకే, అయితే నెక్స్ట్ ఇయర్ది ఇప్పుడే పెట్టేస్తారా సార్?
నాకు ఎందుకో అక్కడ పోయింది నజర్, నా కంటి చూపు అక్కడికి వెళ్ళి ఇదేంటి 2026 అని వచ్చింది, ఒకసారి పైకనండి అంటే జనవరి 2026 అని కనపడింది. అంటే ఇది నెక్స్ట్ ఇయర్ దా అండి అని అంటే అవునండి ఇది నెక్స్ట్ ఇయర్ ది అన్నారు. అంటే నెక్స్ట్ ఇయర్ కి ఇప్పుడు ఒక రీసెర్చ్ ఆర్టికల్ మీరు రాస్తారు సార్, రాసి దాన్ని కరెక్షన్స్ చేస్తారు. కరెక్షన్స్ చేసిన తర్వాత దాన్ని వాళ్ళకి సబ్మిట్ చేస్తారు ఆథర్స్ కి. ఆథర్స్ రివ్యూయర్స్ కి సబ్మిట్ చేస్తారు. రివ్యూయర్స్ వాటి కాల్ కరెక్షన్స్ అడుగుతారు. కరెక్షన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రివ్యూయర్స్ అది కరెక్షన్స్ ఓకే అయితే యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేస్తే ISSN నెంబర్ వస్తుంది. మళ్ళీ తర్వాత ఇంకొకటి DOI అనే ఒక నెంబర్ ఉంటది, అది వస్తుంది. ఇప్పుడు 2026లో పెట్టిందంటే ఆ పెద్ద మనిషి, దానికి DOI నెంబర్ లేదు, దానికి ISSN నెంబర్ లేదు. అదొక నకిలీ పేపర్ సార్. ఓకే. నాకు తెలిసిన ఒక లాయర్ ఉన్నారు సార్, ఇది నేను చెప్పకూడదు కానీ అతను నాకు ఒక విషయం, మీరు చెప్పిన మాట నాకు గుర్తుకొస్తుంది. అయితే తను అంటే అక్కడ వాళ్ళిద్దరికి గొడవ అవుతుంది. ఆ గొడవ అవుతున్న క్రమం లోపల ఏమైంది, అతను వాళ్ళ తమ్ముని స్థలాన్ని తన పేరు మీద రాపించుకోవడానికి, తన పేరు మీద రాపించుకోవడానికి ఏం చేశాడు, ఆ కాగితం నెంబర్ అనేది ప్రీవియస్ ఉండాలి కదా. అవును, ప్రీవియస్ నెంబర్ వేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2020లో తీసుకొని బాండ్ పేపర్ ని 2023లో రాసుకోవచ్చు. అవును, ఆ కాగితం సీరియల్ నంబర్ ఏదైతే ఉందో అది ప్రీడేటెడ్ అయి ఉండాలి. కానీ తెలివి తక్కువడు 2023 నెంబర్ల 2023 సంవత్సరంలో మార్చిలో ఉన్న పేపర్ ను కొనుక్కొని 2020లో కొనుక్కున్నాను పెట్టిందండి. అది చెల్లదు కదా. సేమ్ ఇది కూడా అదే అండి. ఇప్పుడు ఆ 2026 ఉన్నది చూసారా, वो नकली पेपर है, वो कागज किसी काम का चीज नहीं है, देखना पड़ेगा. టాయిలెట్ పేపర్ అంటారు. సార్ కనీసం ఆ పేపర్ వీళ్ళు కనీసం టాయిలెట్ పేపర్స్ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయమని సార్. ఇండియా GDP పెరుగుతుంది, వీళ్ళకి కూడా కొంతమందికి ఉపాధి కూడా దొరుకుతుంది. ఆ పేపర్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా పల్పు తీసుకొని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. రియల్లీ సార్, I really appreciate your wonderful you are not an apologist, you are a complete person. థ్యాంక్స్ అండి. Complete person. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. నా గొప్పతనం ఏమీ లేదండి. మీకు ఒక విషయం చెప్తున్నాను. బై ద దేవుని కృప ఎప్పటికీ ఉంటది. కానీ దేవుని కొరకు నిలబడడానికి నెహమ్యాలు మీలాగా కావాలి. దేవుని కొరకు నిలబడడానికి మోషేలు కావాలి. సో మీరు నిలబడుతున్నారు. రియల్లీ ద లార్డ్ బ్లెస్ యూ. అండ్ ఇంకను ఈ నాలెడ్జ్ ని తీసుకొని పోవాలి. ఈవెన్ క్రైస్తవ్యంలో ఉన్న దొంగ బోధకుల పని కూడా పట్టాలి. ఈ హిందుత్వంలో ఉన్న వీళ్ళ పని కూడా మీరు ఇంకా పడుతూనే ఉండాలి. ఇంకా బిబ్లికల్ సైన్స్ ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి మనం. ఓకే ఖచ్చితంగా బ్రదర్. ఇట్స్ అ వండర్ఫుల్ అండ్ వార్మ్ కన్వర్సేషన్ విత్ యూ బ్రదర్. థ్యాంక్స్ అలాట్ అండి. Thanks a lot, and thanks for calling me by taking your valuable time. Thanks, Andy. Thank you, sir. Thank you, sir. Have a nice day. Thank you.